చట్టబద్ధత కల్పించి అమరావతిని శాశ్వత రాజధానిగా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందని కర్నూలు ఎంపీ నాగరాజు అన్నారు. మావిగన్ పేరుతో జగన్ ప్రాంతాల మధ్య కొత్త చిచ్చు పెట్టే కుట్ర చేశారని విమర్శించారు. జగన్ మాయ మాటలను ప్రజలు నమ్మరంటున్న కర్నూలు ఎంపీ నాగరాజుతో మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి బిల్లును పార్లమెంటులో పాస్ చేసుకున్న తర్వాత జగన్ చేసిన వ్యాఖ్యలు వీటన్ని అంశాల మీద మాట్లాడేందుకు మనతో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. టీడీపీ పార్టీ కోరుకున్నట్లుగా, కూటమి ప్రభుత్వం కోరుకున్నట్లుగా అమరావతిని శాశ్వత రాజధానిగా ఏపీకి నిర్మించే ప్రయత్నంలో మీరు విజయం సాధించారని అనుకుంటున్నారా? మొత్తం వ్యవహారాన్ని ఇలా చూస్తున్నారు. నేను రాష్ట్ర ప్రజలకైతేనేమి, నా కర్నూలు పార్లమెంట్ ప్రజలకు ఎస్పెషల్లీ ఇది ఒక గొప్ప విజయం, చారిత్రాత్మకమైన విజయం. ఎందుకంటే మీరు ఒక్కసారి చరిత్ర తీసుకోండి, గత చరిత్ర లేకపోదాం. నగరాలన్నీ ఎక్కడ డెవలప్ అయినాయి అప్పట్లో? హరప్ప, మొహంజదారో, అక్కడి నుంచి తీసుకోండి. నాగరికత ఎక్కడ వెలువరిసింది? నదుల పక్కన వెలువరిసింది. అందులో భాగంగా మన భారతదేశం తీసుకోండి వాళ్ళకి. ఎందుకంటే నేను అన్ని చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా పట్టదు, నేను సింపుల్ చెప్పేస్తాను. భారతదేశానికి ఆర్థిక రాజధాని అనేది బాంబే, మహారాష్ట్ర. ఆ బాంబే వచ్చేసి ఆ నది సముద్రం పడిన ఉంది కాబట్టి అది ఒక రేంజ్లో వెలిగి పోర్టులు గిట్లు వచ్చి ఆర్థిక రాజధాని మన భారతదేశానికి అయింది. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ అనేది ఉమ్మడి రాజధానిగా మద్రాసు నుంచి విడిపోయినప్పుడు మనం మొదటి రాజధాని కర్నూలు పెట్టుకున్నాం. కర్నూలు పెట్టిన తర్వాత భౌగోళికంగా మళ్ళీ అప్పట్లో పరిస్థితుల వలన, కొన్ని కారణాల వలన మన రాజధానిని అందరికీ ఆమోదయోగ్యంగా హైదరాబాద్కి మార్చారు. ఓకే, అంతవరకు బాగుంది. తెలుగు రాష్ట్రాలు మళ్ళీ విడిపోయేటువంటి కొన్ని కారణాల వలన విడిపోయే కారణం వచ్చింది. సరే, అట్లా కూడా వచ్చినా కూడా తెలుగు ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకోకుండా విడగొట్టారు ఆ రోజు. అప్పటికే చాలా భావోద్వేగంతో, బాధతో రాష్ట్రం విడిపోయింది. ఎంతో సంతోషంతో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రాన్ని సాధిస్తే, అందులో భాగంగా మళ్ళీ తెలుగు రాష్ట్రాలు విడిపోతున్నప్పుడు పడినటువంటి బాధ, క్షోభ అంతా ఇంత కాదు. అటువంటి క్రమంలో కూడా పార్లమెంట్ తలుపులు మూసి చాలా దుర్వినియోగం చేసి ఆ అధికారాన్ని విడగొడితే కూడా ఆ రోజు బాధను దిగమింగుకొని తెలుగు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విడిపోయారు ఆ రోజు తెలంగాణ ప్రజల నుంచి. సరే, ఓకే, ఎక్కడ ఉన్నా మన తెలుగు ప్రజలని చెప్పి భావించి మనకున్నటువంటి ఒకటే సంపద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన సంపద ఆయన రూపంలో మనకు వరించింది ఆంధ్ర రాష్ట్రానికి. అందులో భాగంగా 2014లో బైఫర్గేషన్ అయి విడిపోతే చంద్రబాబు నాయుడు గారు మొక్కవోని ధైర్యంతో ఆ రోజు మనకు 10 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ క్యాపిటల్ అని హైదరాబాద్ ప్రకటిస్తే ఎన్ని రోజులు రెంటెడ్ హౌస్లో ఉంటామని చెప్పేసి మొదటి డే 1 నుంచి ఆయన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచి కష్టపడి 10 సంవత్సరాలు కూడా వద్దు మనకు ఈ తెలుగు ప్రజలు నేనుండగానే, ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఉండగానే ఆ రోజు, ఎందుకంటే మీకు అందరికి తెలిసిన విషయమే, 2014లో కూటమి ప్రభుత్వమే, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వంతో ఏర్పడినటువంటి ప్రభుత్వమే ఆ రోజు కూడా కూటమి ప్రభుత్వంలో భాగమే. కాబట్టి అందులో భాగంగా ఏ విధంగా అయితే ఈసారి మనం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎక్కడ రాయలసీమని, ఉత్తరాంధ్రని, కోస్తా అని భవిష్యత్తులో ఇటువంటి ప్రాబ్లం రాకూడదని చెప్పేసి ఆయన ఎంతో ఆలోచన చేసి 40 సంవత్సరాలు ఆయన అనుభవాన్ని రంగరించి ఆయన ఎక్కడైతే కేంద్ర బిందువు అయితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి దేవతల రాజధాని అమరావతి అని చెప్పేసి ఊహించేది కాదు, వాస్తవ పరిస్థితి ఎక్కడైతే బాగుంటుందని చెప్పి ఊహించి కృష్ణానది ఒడ్డున అమరావతి అనేది ఓ చరిత్ర ఉంది కాబట్టి, శాతవాహనం నుంచి చరిత్ర ఉంది కాబట్టి అక్కడ పెడితే బాగుంటుందని చెప్పి సంకల్పించి ఆ రోజు ఒక పిలుపిస్తే 2 నెలల కాలంలో దాదాపు 32,000 ఎకరాలను 2 నెలల్లో రైతులు స్వచ్ఛందంగా వచ్చి ల్యాండ్ పూలింగ్ అనే కొత్త టైటిల్తో, ఎందుకంటే దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. మొన్నటి రోజున కూడా కేంద్ర మంత్రి కూడా రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్లో చెప్తా ఉంటే ఒక ఎయిర్పోర్ట్ కట్టాలంటే ఒక 1000 ఎకరాలకే ఎంతో అవస్థలు పడుతున్నటువంటి కాలాలు ఇవి అని చెప్పిన క్రమంలో 32,000 ఎకరాలను 2 నెలల్లో ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా ఆ ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించి అప్పటికప్పుడు మనకు పరిపాలనలో భాగంగా ఒక సెక్రటరియట్ని, ఒక హైకోర్టును నిర్మించుకొని పరిపాలిస్తున్న క్రమంలో మనకు గవర్నమెంట్ పరిపాలనలో భాగంగా గవర్నమెంట్ మారిపోయింది. ఆ తదనంతరం జరిగినటువంటి విధ్వంసం మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకా అందులో భాగంగా ఆయన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసినటువంటి విధ్వంసంలో భాగంగా ఆయన గవర్నమెంట్లో డే 1 కూర్చున్నప్పటి నుంచి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ డే 1 గవర్నమెంట్లో కూర్చున్నప్పటి నుంచి ఆ సీట్ ఎక్కడ కూర్చున్నాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి సీట్ అనే కూర్చున్నాడు. వల్ల అదే సెక్రటరియట్, అదే హైకోర్టుని అవే తీర్పులు ఇచ్చాయి. అక్కడ కూర్చొని పరిపాలిస్తూ ఎక్కడ కూడా ఆయన ఒక ఇటుక పెట్టకుండా 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడుతూ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి రావణ కష్టం చేసి పెట్టాడు.
అయితే ఇది మొత్తంగా చెప్తున్నది గతంలో చట్టబద్ధత లేని కారణంగా అమరావతి మీద గత ప్రభుత్వ పాలకులు విషం చిమ్మారు. దాన్ని కాపాడేందుకే ఈ యొక్క చట్టబద్ధత అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఉభయ సభల్లో కూడా ఆ బిల్ పాస్ చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఇటు రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అమరావతిని ఫ్రీ జోన్గా చేయడం వల్ల అందరి యొక్క లబ్ధి జరుగుతుంది అని చెప్పి ఎంపీ బస్తిపాటి నాగరాజు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు.